మనం ఇన్ని రోజులు ఓన్లీ స్టూడెంట్స్ అటెండెన్స్ మాత్రమే డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేసినాము. ఇప్పుడు టీచర్ అటెండెన్స్ కూడా నమోదు చేయాల్సి ఉంది. కాబట్టి అందుకోసం మనము డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో మనం ఒకసారి లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే మనకు ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది కొత్త ఆప్షన్ వచ్చింది చూడండి. స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్. ఇక్కడ స్టాఫ్ రిజిస్ట్రేషన్లో మనము రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. టీచర్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ వరకే, స్టూడెంట్ అటెండెన్స్ వరకు మాత్రమే ఇన్ని రోజులు ఉంది. ఇప్పుడేమో స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ అనేది ఈ రెండు ఆప్షన్ కొత్తగా వచ్చినాయి. కాబట్టి ఈ స్టాఫ్ రిజిస్ట్రేషన్లో మనము టీచర్లము రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా స్టూడెంట్ అటెండెన్స్ ఏ విధంగా తీసుకున్నామో స్టాఫ్ అటెండెన్స్ కూడా అదే విధంగా తీసుకోవాలి. రోజువారీగా ఈ విధంగా తీసుకుంటే స్టాఫ్ అటెండెన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ.